Indo British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా వెయిట్ లాస్ అవ్వడానికి మనం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఒక కేజీ ఎక్కువ ఉన్నా కానీ బరువు తగ్గాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఈ జర్నీలో మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. అవేంటి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెల్దీ లైఫ్ స్టైల్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజిత మైనంపల్లి గారు. మ్యామ్ నమస్తే. నమస్తే లక్ష్మి. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని యాక్చువల్లీ. సో అంటే మీ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది, హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది. యోగా చేస్తారు. సో అంటే ఎలాంటి టీలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మనం ఆరోగ్యంగా ఉండడానికి, నేను మీ వీడియోస్ చాలా ఫాలో అవుతూ ఉంటాను. అయితే నాకు తెలుసుకోవాలనిపించింది ఏంటంటే వెయిట్ లాస్ ఎక్స్పర్ట్ మీరు. సో వెయిట్ లాస్ జర్నీలో చేసే తప్పులు కొన్ని ఉంటాయి, అవి ఏంటి అసలు? కరెక్ట్గా అడిగారు క్వశ్చన్. అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే యూ నాక్ ద రైట్ డోర్. అంటే నా స్ట్రెంగ్త్ అది. అంటే వెయిట్ లాస్ కోసం మహమ్మద్ గౌరీ దండయాత్రలాగా 15 ఏళ్ల క్రితం చాలా కష్టపడి ఒక 80 kgs నుంచి ఒక 10 years బ్యాక్ 24-28 kgs తగ్గి ఐఎమ్ మెయింటైనింగ్ ఫ్రమ్ పాస్ట్ 12 years ఈజ్ నాట్ ఏ జోక్. సో అందుకనే నాకు అది చాలా ఎమోషనల్ టాపిక్ అని చెప్తాను. సో మీరు అన్నట్టు వెయిట్ లాస్ అనేది పెద్ద ఒక దాన్ని ఏమంటారు, పెద్ద మిషన్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో. యూనివర్సల్ ప్రాబ్లం అండ్ యూనివర్సల్ ప్రాబ్లం అయితే బాగుంది, కానీ దానికి అందరూ ప్రాబ్లం ఉంది చెప్తారు. ఎవరు సొల్యూషన్ ని కరెక్ట్ గా చెయ్యరు. సో చెయ్యకపోవడం వల్ల మళ్ళీ ఎక్కడో వేసిన గొంగలు అక్కడే ఉంది అన్నట్టు అక్కడే ఉండిపోతాము. అందుకని నేను మహమ్మద్ గోరి దండయాత్ర అని చెప్తాను దాన్ని. సో కాబట్టికి దాన్ని రాంగ్ గా చేస్తారా రైట్ చేస్తారా అంటే అవగాహన లోపం అంటే నిజంగా కూడా మీడియాలో కూడా ఇప్పుడు ఎట్లా అంటే చాలా కనిపిస్తున్నాయి. ఏది చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. అది ఒక్క పెద్ద సమస్య. అంటే ఇప్పుడు సార్ట్ అవుట్ చేసుకొని, ఇప్పుడు నీకు ఒకటే ఉంది డ్రెస్, ఇవి టక్ మంది తీసుకొని వెళ్ళిపోతావు. 10 ఉన్నాయి, ఓ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. జుట్టు పీక్కుంటా లేదా, ఏం వేసుకోవాలా, ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని డిసైడ్ అయ్యే వరకే నీరసం వచ్చేస్తుంది వీళ్ళకి. సో నా వంతుగా యాజ్ లైక్ రియల్గా కూడా ఒక 25 years ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ వెయిట్ లాస్, తగ్గడం పెరగడం తగ్గడం, ఏది కరెక్ట్ ఏది, తగ్గినప్పుడు మొహం పీక్కుపోవడం, మజిల్ లాస్ అవ్వడం, నీరసం రావడం, చూడంగానే ఏంటి మన రోగమా జ్వరం వచ్చిందా అని అడిగిందంటే ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వెయిట్ లాస్ ఓన్లీ. సో అది ఒక పెద్ద మనకి రెడ్ ఫ్లాగ్. ఎవరైనా నిన్ను భలే తగ్గావు అన్నారు అంటే ఓకే, వాట్ యు ఆర్ డూయింగ్ యూ కెన్ కంటిన్యూ. ఏంటి పాడయ్యావు అన్నారు అంటే ఇట్ ఈస్ సంథింగ్. కొంతమంది కావాలని అంటారు, అది పట్టించుకోవద్దు. అంటే కొంచెం జలసీ పీపుల్ లేకపోతే ఇలాంటి వాళ్ళు అంటారు. ఇంకా అమ్మ అన్నదైతే అసలు పట్టించుకోవద్దు. అమ్మకి కాస్త పుష్టిగా ఉంటేనే ఎక్కువ ఇష్టం కాబట్టి అమ్మ వర్డ్స్ని పక్కన పెట్టాలి. సో వాట్ ఎగ్జాక్ట్లీ, సో నేను డూస్ చెప్పే ముందు డోంట్స్ చెప్తాను. ఆ డోంట్స్లో ఫస్ట్ ఒక వెయిట్ లాస్ అనుకునేటప్పుడు లోపల ఒక పెద్ద ప్రాజెక్ట్ రా బాబు. అంటే ఇక అసలు నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేస్తున్నా, నేను జిమ్ వెళ్తున్నా, నేను డైట్ స్టార్ట్ చేస్తున్నా అని భయం పెడుతుంది మైండ్ని. భయం పెట్టుకుంటారు. ఏది భయంతో చేపించగలుగుతామా పని ప్రేమతో చేపించగలుగుతామా? ఎగ్జాక్ట్లీ. ఎక్కడ తీసుకున్నా ఈ ఫిలాసఫీ వర్కౌట్ అవుతుంది. పిల్లల్ని కూడా నువ్వు గద్దిస్తే అని పోతాడు. అదే వాడు నాన్న కన్నా అన్న అంటే వింటాడు. ఎగ్జాక్ట్లీ సేమ్ వే బాడీ కూడా యు డోంట్ కేర్. నువ్వు అదేదో పెద్ద యుద్ధానికి వెళ్తున్నా అన్నట్టు దాన్ని భయపెట్టావు అంటే దానికి ఆటోమేటిక్గా ద రియాక్షన్ రిపల్షన్ స్టార్ట్ అవుతుంది. సో డోంట్ ప్రిటెండ్ ఇట్ యాజ్ అ ప్రాజెక్ట్. నాది ఇప్పుడు మీరు అనుకున్నారు నేను మీల్ తక్కువ తీసుకుంటా, లేకపోతే అన్నం తక్కువ తీసుకుంటా, లేకపోతే అన్నం తీసుకోను, లేకపోతే రోటీ తీసుకో, ఏదో ఒక డిజైన్ చేసుకున్నావు అకార్డింగ్. బికాజ్ ఇది చెప్పడానికి చాలా మంది ఉన్నారు. నీకు ఫోన్ పెట్టావంటే బోల్డ్ మంది చెప్తున్నారు, ఈ న్యూట్రిషనిస్ట్ ఆ న్యూట్రిషనిస్ట్ ఏదో ఒక. సో అది మీకు తెలుసు, మీరు డిజైన్ చేసుకున్నారు, స్టార్ట్ చేస్తా. సో అనుకోకుండా ఏదో ఒకటి బ్రేక్ చేయాల్సి వచ్చింది ఒక రోజు. డోంట్ ఫీల్ దాట్ యాజ్ అ ఫెయిల్యూర్. ఆ ఒక్క ఫెయిల్యూర్ని కథం అయిపోయింది, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తా, ఇంకా మళ్ళీ అక్కడే ఉంటావు కదా, దట్స్ ఓకే. డోంట్ కన్సిడర్ దట్ 1 day or 1 meal 1 thing యాజ్ అ ఫెయిల్యూర్. లేదు ఒక 100 grams పెరిగావు, లేదా 500 grams పెరిగావు, దట్స్ ఓకే. సో అది నువ్వు ఫెయిల్యూర్గా కన్సిడర్ అయ్యి బ్యాక్ పోవడం బెటరా, దీన్ని ఏంటో సాధిస్తారా బాబు అని ముందుకు వెళ్ళడం బెటరా?
సో ఆ మైండ్ సెట్ని చేంజ్ చేయటం అనేది ఇక్కడ నేను ఐఎమ్ ట్రయింగ్ టు డూ దాట్ ఫస్ట్ మైండ్ సెట్. అట్లా కాకుండా నువ్వు ఒకవేళ ఇది ఎక్సర్సైజ్ చెయ్యి అంటే అమ్మా చిన్నపిల్లల్ని వదిలేయండి, చిన్నపిల్లలను లేపి స్కూల్కి పోమన్నప్పుడు ఎలా మారం చేస్తారో ఈ వెయిట్ లాస్ అనుకున్నప్పుడు ఎక్సర్సైజ్కి వాళ్ళలో అమ్మా ఎక్సర్సైజా యూ కన్సిడర్ వెన్ యూ కన్సిడర్ ఎక్సర్సైజ్ యాజ్ అ పనిష్మెంట్ లాగా నువ్వు కన్సిడర్ చేస్తే దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తావు? రిజల్ట్స్ విల్ కమ్ వెన్ యూ ఎంజాయ్ ఇట్. సో అది ఒక చాలా ఇంపార్టెంట్ స్టెప్లో ఒకటి. ఇవన్నీ డోంట్స్ కిందకి ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు దీన్ని ఏమైనా ఒక ఐస్ క్రీమ్ తింటున్నావు, తినేటప్పుడు పెరుగుతున్నానేమో రైస్ తిన్నాను, ఈ ఫంక్షన్లో ఒక పన్నీర్ తిన్నాను అంటే నువ్వు ఏది క్యాలరీస్ని ఏమేమి కొలుసుకొని తినడము ఇలాంటి ఏదైతే మెంటల్ స్టిగ్మాని టార్చర్గా నువ్వు పెట్టుకున్నావంటే ఎలా సక్సెస్ అవుతాము? ప్రతి ఒక్క స్టెప్ని నువ్వు ఒక అంటే రెస్ట్రిక్టెడే ఉంది కదా, లావిష్నెస్ లేదు. వెన్ యూ షుడ్ హ్యావ్ దట్ లగ్జరీ. ఓకే ఇది మిస్ అయిందంటే నేను ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటా, దట్స్ ఓకే. నేను ఎంజాయ్ చేస్తూ నేను భలే ట్రాప్ చేశాను, ఈరోజు అన్నం తిన్నాను కదా, సో నేను ఇలా కొంచెం ఈవినింగ్ వరకు ఇంత తినలేదు, లేదా ఫ్యాట్కి నేను బ్రేక్ చేయడానికి కాస్త లెమన్ టీ అట్లా తాగా, లేదా వాక్ చేశాను దట్ ఓకే నీ మైండ్. కానీ దాన్ని భయంగా క్రియేట్ చేసుకోకుండా ఉండటం ఈజ్ ద ఫస్ట్ స్టెప్. దిస్ డూస్కి వచ్చేసరికి వాట్ ఎవర్ యూ డిజైన్ 3 ఇంపార్టెంట్ బిఫోర్ ఎనీథింగ్. మోడరేషన్ ఈజ్ ద కీ. అంటే అవసరం అన్నంత తినండి. మన ప్రాబ్లం ఏంటంటే అనవసరంగా తినేదే ఎక్కువ ఉంది. ఎలాగైతే సైలెన్స్ ఈజ్ ద కీ, అంటే అవసరం ఉన్నంత మాట్లాడితే గొడవలే రాదు జీవితంలో. అవసరం ఉన్నంత మాట్లాడడం ఎంత ఇంపార్టెంటో, అనవసరంగా మాట్లాడితే జీవితం అల్లకల్లోలం ఎలాగవుతుందో, అవసరం ఉన్నంత తినకుండా అనవసరమైన టైంలో అనవసరంగా తినడం వల్ల యుల్ పుట్ ఆన్ వెయిట్. సేమ్ ఫిజికల్ బాడీ అండ్ యువర్ సొసైటీలో ఏదైనా రెండిటికి ఒకటే. నీకు కంట్రోల్ యువర్ ఫైట్ అంటే నోరు కంట్రోల్ చేసుకో, కంట్రోల్ యువర్ వెయిట్ అంటే నోరు కంట్రోలే చేసుకో అని చెప్తాను నేను. మీరు ఒప్పుకుంటారు కదా దాంతో. సో మోడరేషన్ ఈజ్ ద కీ. వేరియేషన్ లో అంటే కొంతమంది చెప్తారు రకరకాలుగా తిను, ఈ పొద్దున ఇంత తిను కొలుసుకో. ఏంటది అలా ఎలా కుదురుతుంది? మనం తినడానికి బతుకుతాం, ఇదే పనిగా నువ్వు కొలుసుకొని ఎట్లా తింటావు? నీకెంత ఆకలిస్తుందో తిను, ఆకలి వేసినప్పుడు తిను. మనకి కడుపు ఆకలి కంటే టేస్ట్ నోర ఆకలి ఎక్కువ ఉంటుంది. బిర్యానీ ఆకలి, పిజ్జా ఆకలి ఇలా ఉండేవాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇప్పుడు నాతో చాలా మంది ఇది తింటా ఇంకొకటి అంటారు పిల్లలు. సో దాట్స్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఆకలి వేసినప్పుడు తినండి. పిజ్జా తినాలనిపించింది, నేను తినొద్దు అని చెప్పను, ఎందుకంటే ఇప్పుడు అసలు అదే నార్మల్ అయింది, ఇదే నార్మల్ అయింది. ఇప్పుడు నేను తినొద్దు అని చెప్తేనే యాప్ అంటారు. బట్ యూ హ్యావ్ వన్, ఒకటి తినండి చక్కగా. నమ్మిలి ఒక 20-25 టైమ్స్. బేసికల్గా ఆయుర్వేదాలో చెప్పేది నమ్మిలి డ్రింక్ ఫుడ్, ఈట్ వాటర్. యు అండర్స్టాండ్? సో డ్రింక్ ఫుడ్ అంటే తమాషా అనిపించవచ్చు ఆడియన్స్కి. నేను చెప్పేది దాట్ మచ్ యూ హ్యావ్ టు నమ్మిలి చ్యూబ్ చేసి 32 టైమ్స్ చెప్తారు. సో 32 టైమ్స్ కాదు, అట్లీస్ట్ నువ్వు 20-25 టైమ్స్ మేనేజ్ చేయి. సో అది ఎందుకు అట్లా అంటే నువ్వు అంత టైంలో అలా నమిలి తినే వరకు నువ్వు కొంచెమే తినగలుగుతుంటావు. సో ఒక 15-20 మినిట్స్లో బ్రెయిన్కి సిగ్నల్ పోతుంది ఏమంటే, ఒక 7-8 మినిట్స్లో నిండిపోయిందిరా బాబు నీ కడుపు అని. అబ్బే మనం అంత టైం ఎక్కడ ఇస్తాము, ఈ లోపల ఎంత డంప్ చేసేస్తాము. అప్పుడు ఆయాసము, ఉబ్బసము, రెస్ట్లెస్నెస్, యాసిడిటీ ఇవన్నీ నువ్వు డంప్ చేసావు కదా. సో అందుకని యూ నీడ్ టు గివ్ దట్ టైమ్. నమిలి తినాలి. బేసిక్ exercise is not exactly for weight loss, but no doubt when you build good habits, నీ మోటివేషన్, నీ విల్ పవర్ని ఇది నీకు సపోర్ట్ చేస్తుంది. ఇది ఉంది కదా మనలో. చాలా మంది ఫెయిల్ అవ్వడానికి ఏమవుతుందంటే యోగా స్టార్ట్ చేసినాక డైట్ చేస్తాం, డైట్ స్టార్ట్ చేసేటప్పుడు యోగా చేస్తాం. ఈ రెండు జరగవు, ఈ రెండు ఇంటర్లింక్ అవ్వడం పెద్దగా ఇష్టం. ఏదో ఒకటి స్టార్ట్ చేయండి అని నేను చెప్తాను. సే ఆటోమేటిక్గా వెన్ యూ స్టార్ట్ సంథింగ్ యూ విల్ యాడ్ సంథింగ్. దట్ ఈస్ హౌ అవర్ మెంటాలిటీ, హ్యూమన్ మెంటాలిటీ. సో ఈ రెండింటిని స్టార్ట్ చేశారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పడానికి స్లీప్. రైట్ నౌ ఇట్ హ్యాస్ బికమ్ అ బిగ్ అంటే స్లీప్ ఎట్లా పోవాలా, ఎంత పోవాలా అనే దానికి సెంటర్స్ వచ్చేసాయి.
అండ్ ఎక్కడ చూసినా ఇన్సోమ్నియా మీద క్వశ్చన్స్ అడిగాడు, నిద్ర పట్టట్లేదు కాదు, నువ్వు అసలు పట్టనివ్వట్లా, దానికి చెప్తున్నారు పట్టట్లా బికాజ్ యూఆర్ వాచింగ్ ఆల్ ఓవర్ ద డే స్క్రీన్. ఒకప్పుడు టీవీనే దూరం కూర్చొని చూడు అంటే ఇప్పుడు మొహంలోకి పెట్టుకొని చూస్తున్నావు నువ్వే స్వయంకృతాపరాధం చేసుకుంటా, నువ్వే క్వశ్చన్స్ అడిగితే దానికి ఆన్సర్ ఎక్కడ ఉంటుందో. కాబట్టి ఇలా అండ్ ఏమైనా తినండి, పోర్షన్ కంట్రోల్ తినండి, లిమిటెడ్ తినండి, ఎక్కువ సార్లు తినకండి. అంటే చాలా మంది మళ్ళీ ఇదొక కథ ఉంది కదా మేడం, ఎక్కువ సార్లు తినమని చెప్తున్నారు కదా అంటే నీ వర్క్ అంత అందరూ కొంచెం ఎట్లా నువ్వు ఇప్పుడు నేను చెప్తాను తినండి అని, ఒక 2-3 స్పూన్స్ సీడ్స్ తినమ్మా సెకండ్ మీల్. ఈవినింగ్కి ఒక చిన్న ఇంతే ఒక గుప్పడు చెన ఉంటుంది కదా, రోస్టెడ్ చెన అంత తింటావా? తినమే. మనము మంచిగా అంటే మనం వీఆర్ టెన్ టు దాట్. సో నువ్వు కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి. దానికి విమెన్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ లక్ష్మి. ఎలా అయితే ఎడ్యుకేటెడ్ విమెన్ ఉంటే ఇల్లు ఎడ్యుకేటెడ్ అవుతుంది అని మనకు ఒక పెద్ద రాత్రులు కూర్చోబెట్టి విమెన్కి రాత్రి బాటసాలలు చెప్పినట్టు, ఐ వాంట్ ఎవ్రీ విమెన్ టు ఎంపవర్ విత్ ద నాలెడ్జ్. అసలు ఎంత ఇంపార్టెంట్ హెల్త్. వెయిట్ పక్కన పెట్టు, వెయిట్ లాస్ పక్కన పెట్టు, బట్ ఎందుకు వెయిట్ లాస్ ను మాటకి తీసుకొద్దామంటే నువ్వు అన్ని కరెక్ట్ చేసావంటే నువ్వు కరెక్ట్ వెయిట్ లో ఉంటావు. సో నువ్వు ఈ 6 times లో తినేవాళ్ళు కాస్త ఫీల్డ్ వర్క్ కి వెళ్తారా? నువ్వు పొద్దుగుకులు సోఫాలో ఇటాను పడుకుని నువ్వు 6 సార్లు తింటే డిస్కస్టింగ్. నీ కెపాసిటీ ఎంత? BMR ఉంది నాది, ఒక 1300 క్యాలరీస్ ఉంది. నేను వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్న -300 to 400 or 500 క్యాలరీస్ చెయ్యాలి. అది డిజైన్. ఇప్పుడు మేము నెంబర్స్ లో చెప్తున్నాం న్యూట్రిషనిస్ట్లు అయ్యాక, బట్ యాక్చువల్గా అట్లా కాదు. 70% తిను. మామూలుగా నేను గుడ్డి లెక్క చెప్పాలి మీకు అనుకుంటే గనక 100% తింటున్నావు, నువ్వు కడుపు నిండా తింటున్నావు. కాస్త వెయిట్ లాస్ అవ్వాలనుకున్నావు, కాస్త ఇక్కడ ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చే వరకు తినకుండా ఇక్కడికి వచ్చి అంతవరకు తిను. సో దట్ ఈస్ యువర్ కొలత. ఇప్పుడు కొంతమంది కొలతలు ఉంటాయి కదా, ఇప్పుడు మనం వేస్తారు, కొంతమంది స్పూన్లు లెక్క వేస్తారు. దట్స్ హౌ ఐఎమ్ టీచింగ్. సో దాని తర్వాత కొంచెం యాడ్ ఆన్ ఎక్సర్సైజ్ అయ్యి పూర్తిగా నువ్వు అట్లా ఫిజికల్ స్టెబిలిటీ. పాత కాలంలో తిన్నట్టు తినలేదు, కాలాలు మారినాయి. కాలాలు ఏం మారలా, నువ్వు మారావు. ఇక్కడ కూర్చుంటే ఫోన్, ఫ్యాన్లు, స్విచ్లు, రిమోట్లు నీకు రిమోట్ ఇవ్వడానికి కూడా ఇట్లా కొట్టి రిమోట్ అంటున్నాము. సో వేర్ ఎవ్రీబడీస్ ఎక్కడ చూసినా స్విచ్చెసే ఉన్నాయి. ఆ పాతకాలం లైఫ్ స్టైల్ తెచ్చుకో, బరాబర్ నీకు డైటింగ్ అక్కర్లేదు, నీకు ఎక్సర్సైజ్ అక్కర్లేదు, చాలు. నువ్వు ఊడుస్తున్నావా, చల్లుతున్నావా, చేరుతున్నావా, బట్టలు పిండుతున్నావా, ఆరేస్తున్నావా, మడత సి ఎవ్రీథింగ్ హ్యాడ్ సైన్స్. అండ్ తినే ఫుడ్ కూడా సూపర్ హైజీ అయి ఉండే, అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ బాగుండేది. గటక అని, లేకపోతే జవార్ అని, రాగని, గుడాలని ఇవి తిన్నాం కదా. మళ్ళీ అట్లా చేయండి కదా. అట్లా వాళ్ళు మీకు తెలుసా జవార్ రోటీలో మా నాన్నమ్మ ఇట్లా రోటీలా ఇట్లా నూనె రాసి ఇచ్చేది, పల్లి నూనెలు వాళ్ళు అదేంటి తెలుసా, గ్లైసిమిక్ ఇండెక్స్కి నూనె రాస్తే దాని ఏమవుతుందంటే, నూనె రాస్తే గ్లైసిమిక్ ఇండెక్స్ ఇంకా ఎక్కువ హై అయ్యి స్లోగా అరుగుతుంది, ఆకలి అవ్వదు. వాళ్ళ కాంబినేషనే అద్భుతము. ఫైబర్ వాజ్ దేర్, హెల్దీ ఫ్యాట్ వాజ్ దేర్. మనం కొత్తగా చదువుకొని ఏం మనం డ్రామటైజ్ చేస్తున్నాం, టూ మచ్ డ్రామా. సో రెడ్యూస్ ద డ్రామా, గో బ్యాక్ టు ద మన బేసిక్స్, జస్ట్ ఫాలో దట్, యూ విల్ బి. అరే గుడాలు తిన్నప్పుడు ఖచ్చితంగా నూనె వేసి తింటారు తెలుసా వాళ్ళు, 100%. ఎందుకు? అన్నం తింటే ఇంత నెయ్యేస్తారు, అన్నం పప్పు కిట్లా. ఎందుకు? గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంది, ఇది వేయంగానే హెల్దీ ఫ్యాట్ యాడ్ అయింది, పప్పులో ప్రోటీన్ ఉంది. ఇప్పుడు ఏదో ఇంత ప్రోటీన్ తిను, ఇన్ని వెజిటబుల్స్ తిను, నాటక్, టూ మచ్ ఆఫ్ డ్రామా. అండ్ దానికోసం ఏంటంటే మనము భయపడతారు కామన్ పీపుల్కి, లేదా ఇప్పుడు నాకు టైం లేదు, నేను జాబ్ చేస్తున్నాను, ఇంత ఏం చెయ్యకు, నువ్వు అదే తిను, అమ్మమ్మ కంట్రోల్గా తిను. సో కొంచెం వెజిటబుల్స్ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, బికాజ్ ఆఫ్ మన లైఫ్ స్టైల్ మూవ్మెంట్ లేదు కాబట్టి. గట్ క్లెన్జింగ్ ఉంటే కనుక గట్ మీద ఫోకస్ చేయండి. హెల్దీ గట్, ఆల్వేస్ డైజెషన్ క్లీన్ ఉంది అంటే 80% ప్రాబ్లమ్స్ క్లీన్ అవుతాయి. మన గట్టే సెకండ్ బ్రెయిన్ అంటున్నారు ఈ మధ్య కాదు, అదంతే. ఇంకా అది దానికి ఫిక్స్. అందుకనే పొద్దున్న లేవగానే కాలకృత్యాలకు వెళ్ళేవాళ్ళు, అది మ్యాండేటరీ. దాని మీద సినిమానే తీశారు, లైక్ దీపికా పదుకొని, లైక్ పీకు అనుకుంటా. సో లైక్ అంటే దాన్ని మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారు కాదు, అసలు అది ఎంత ఇంపార్టెంట్ అంటే, నీ ఇంట్లో నీ దేవుడు రూమ్ లో చెత్త పెట్టుకుంటావా? పెట్టుకో. నీ దేహమే దేవాలయం, యువర్ బాడీ ఈజ్ టెంపుల్ అని చెప్తున్నది.
ముచ్చట్లు చెప్పుకోవడానికి కాదు, ఇట్స్ రియలీ డోంట్ డంప్ మ్యాన్. మిగిలింది ఇంత అన్నం మిగిలింది లోపలేసాయి, ఇంత స్వీట్ మిగిలింది లాస్ట్ డబ్బా తీసేస్తున్నా, తినకు పడేయి. కాలం అట్లా లేదు లోపలేసేటట్టు. బికాస్ నువ్వు ఏమేం లోపలేసుకుంటూ పోతావో నీకు మళ్ళా ఎండింగ్ లో చెల్లించాల్సి ఉంటది. ఈ ప్రెషర్ ఏదైతుందో బెడ్ మీద, హాస్పిటల్ బెడ్ మీద ప్రెషర్ క్రియేట్ అవుతుంది, బాడీలో ప్రెషర్ క్రియేట్ అవుతుంది, హార్ట్ లో. సో డోంట్ ఇల్ ట్రీట్ యువర్ బాడీ, ఇట్ విల్ ట్రీట్ వెరీ బ్యాడ్లీ. నువ్వు ఎంత ఏ మనిషినైనా నువ్వు బ్యాడ్గా ట్రీట్ చేస్తే వాళ్ళు బ్యాడ్గా ట్రీట్ చేస్తారు. నీ బాడీ కూడా అంతే. నువ్వు ఎంత బాడీని అది మాట్లాడతలేదు అంటే రివర్స్ అవుతుంది ఒక రోజు. సో డోంట్ వెయిట్ టిల్ దాట్. సో గట్టిగా మాట్లాడుతుంది. అప్పుడు మనకు మాట్లాడడానికి మాటలు కూడా ఉండవు, డబ్బులు కూడా ఉండవు. సో కాబట్టికే జోక్స్ అపార్ట్, ఐఎమ్ వెరీ సీరియస్ ఆన్ హెల్దీ వెయిట్, నాట్ టు లుక్ బ్యూటిఫుల్ షేప్ఫుల్ అట్లా కాదు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసము మీరు ఏది స్టార్ట్ చేసినా నా లైఫ్లో ఇది లైఫ్ లాంగ్ చేస్తా అని మొదలు పెట్టండి. అంతేగాని ఈ వాళ్ళ పెళ్ళుంది, వీళ్ళ పెళ్ళుంది, న్యూ ఇయర్ వస్తుంది, దసరా వస్తుంది, ఈ అవుట్ఫిట్లో పడతలేను, ఇదేంటంటే అప్పటి వరకే కదా. సో అందుకనే వెయిట్ లాస్ సక్సెస్ అవ్వకపోవడానికి ట్యూనింగ్ కరెక్ట్ లేదు, మైండ్ ట్యూనింగ్ క్లియర్ ఉంది. ఇది నా జీవితంలో ఇప్పుడు మీరు వచ్చే వరకు కూడా వాట్ ఐ వాజ్ హ్యావింగ్ దట్ బ్లూ టీ మీరే చూసారు. నేను ఇది 10-15 ఏళ్ల నుంచి చేస్తున్నాము. ఈ రోజు కెమెరా కోసం చెప్పింది కాదు, చేసేది కాదు. సో దిస్ ఇస్ మై లైఫ్ స్టైల్. సో దాట్స్ హౌ ఇట్ బికమ్ సో ఈజీ ఫర్ మీ టు సే బాప్రే ఇది చేయండి. ఆల్మోస్ట్ చెవులో గూడు కట్టుకొని అరుస్తూ ఉంటాను నేను. ఖచ్చితంగా మ్యామ్ మీరు చెప్పింది వాస్తవం. ఎట్లా అంటే మీరు వెయిట్ తగ్గింది మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే వెయిట్ తగ్గడం ప్రాబ్లం కాదు, దాన్ని మళ్ళీ మెయింటైన్ చేయడం ప్రాబ్లం. ట్రూ మీరు అన్నట్లుగా మొహం పీక్కుపోయి తగ్గడం కాదు, హెల్దీగా తగ్గాలి. ఎగ్జాక్ట్లీ. సక్సెస్ వచ్చిన వాళ్ళు ఉంటారు, సక్సెస్ నిలబెట్టుకోకుండా ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత ఉన్నారు. ఎవ్రీవేర్ దట్ ఫార్ములాస్ 3-4 జీవితంలో ఫార్ములాస్ చాలా ఉండవు. మ్యాథ్స్ లో ఇట్లా అంతా కొన్ని థియరీస్ ఉంటాయి, థియరమ్స్ అంటారు. అట్లాగే జీవితంలో నువ్వు ఏ ఒక వర్డ్ చెప్పు, నేను అది ఆ మూడిటికి కనెక్ట్ చేస్తాను. నువ్వు లైఫ్కి తీసుకో, నీ బాడీకి తీసుకో, నీ ఎకనామిక్స్కి, నీ సేవింగ్స్కి తీసుకో, ఒకటే ఫార్ములా ఉంటుంది. యూ నీడ్ టు నో హౌ టు అప్లై యాక్చువల్లీ. ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు. రకరకాల ఫుడ్స్ మీరు అన్నట్లు జంక్ ఫుడ్స్ కొన్నిటినైతే బ్యాన్ చేశారు కూడా, అవి ఎంత డేంజర్ అనేది. అయినా తింటాం. మ్యాగీ తినొద్దని ఎట్లా చెప్తున్నారు? మన మెంటాలిటీ తెలిసింది, అలవాటు పడ్డారని. ఇప్పుడు వీట్ మ్యాగీ, అదేంటి మిల్లెట్ మ్యాగీ, అది సీరియస్. అసలు అది గట్టి పడదు. అది ఎట్లా వస్తుంది? అది స్ట్రక్చర్ అది ఎవరికి రావాలి? నాకు రావాలి. నా ఒళ్ళు భయం ఉంటే నాకు రావాలి, నేను కన్విన్స్ చేసి అంటున్నాడు మార్కెటింగ్ అనగానే నువ్వు వేసేస్తావా? నీ పిల్లలకి ఏమిస్తున్నావు? యు ఆర్ మేకింగ్ ఒబెసిజెనిక్ పిల్లల్ని తయారు చేస్తున్నావు. దే విల్ ఆస్క్, దే రైట్ టు డిమాండ్ జంక్. వాళ్ళు చెయ్యాలి, అదే పిల్లలు కదా, నువ్వు చెయ్యలా. కానీ ఇట్స్ యువర్ రైట్ టు సే నో. ఫస్ట్ టైం నో, సెకండ్ టైం నో, ఎవ్రీ టైం నో. అండ్ మీరు పిల్లల్ని బ్లేమ్ చేయకండి. వాళ్ళు అడిగారు అని డోంట్ వాళ్ళకు గిల్ట్ ట్రిప్ మీద తీసుకెళ్ళకండి వాళ్ళను. ఇట్స్ యూ షుడ్ టేక్ అ గిల్ట్ ట్రిప్. నువ్వు నీ డిసిషన్ అది, నీ ఇస్తా అని. నువ్వు ఇంట్లో సీరియల్స్ తెచ్చిపెట్టావు, మ్యాగీ తెచ్చిపెట్టావు, వాడు ఖచ్చితంగా అది అడుగుతాడు. నువ్వు ఒకసారి దేకు, 2 సార్లు దేకు, గ్రోసరీలో 3 అమ్మ ఆలు పరాటా, యమ్మీ ఆలు పరాటా చేయు, అది చాలా హెల్దీ, నెయ్యేసి కాలు ప్యూటీ యమ్మీగా చేయి, వాడు తింటాడు. ఎందుకు తినడు? యూ నీడ్ టు చేంజ్ ద ట్రాక్. మన పిల్లలు మనము ఎలా అంటే అలా మారుతారు. సో కొంచెం ఆరాం చేస్తారు, పేషెన్స్ ఉండాలా. చక్కగా చెప్పారు మ్యామ్. సో వెయిట్ లాస్ కోసం ఇంకా ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి కావచ్చు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కావచ్చు, ఒక కోచ్ కావాలి, లేదా మాకు డౌట్స్ ఉన్నాయి మేము క్లియర్ చేసుకోవాలి అన్న వాళ్ళు కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. సరైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వెయిట్ లాస్ ఎక్స్పర్ట్ మీరు. అసలు చెప్పాలంటే నేను చాలా పెద్ద ఫ్యాన్ని, ముందే చెప్పాను, ఫాలో అవుతూ ఉంటాను మిమ్మల్ని. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి.